వెల్కమ్ టు ఆకేరి న్యూస్. ఒక పాత గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ రాగానే గతంలో చేసిన నిర్ణయాలు కానీ విధానాలను కానీ మళ్ళీ వీళ్ళు కొత్తగా వాళ్ళకు అనుకూలం కానీ లేదా ప్రజలకు అనుకూలం అనే పేరుతో మళ్ళీ మార్చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చింది అంటే జిల్లాల విభజనకు సంబంధించిన ఇది చాలా అంటే శాస్త్రీయంగా జరగలేదు, అశాస్త్రీయమైందని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదో ఒక కమిషన్ వేసి పునరేకీకరణ చేసే విధంగా చేస్తానంటున్నారు. మరి అది నిజంగా మంచిదే అంటారా? అంటే జిల్లాల విభజన అనేది ఇప్పుడు నేను ఇవాళ ఈ చూడండి, మీరు మహారాష్ట్రలో 36 జిల్లాలు ఉన్నాయి. అక్కడ 48 పార్లమెంట్ సీట్లు, 36 జిల్లాలు ఉన్నాయి. 20 లక్షల జనాభా ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. ఆడ దాదాపు 10 పెద్ద నగరాలు ఏర్పడ్డాయి. మన వరంగల్ లాంటి నగరాలు 10 ఉన్నాయి. కొల్హాపూర్ ఉన్నది, భీమండి ఉన్నది, పూణే ఉన్నది, ఔరంగాబాద్ ఉన్నది, ఇట్లా చాలా నగరాలు ఉన్నాయి. మరి ఆ రకంగా మనం తెలంగాణలో కూడా అటువంటి నగరాలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో అటువంటి మోడల్స్ రావడం లేదు. అయితే దీన్ని సవరించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందని నేను భావించను. ఎందుకంటే ఒక రీజనల్ పార్టీ ఎప్పుడు కూడా అది వాళ్ళు ఎవరి సెంట్రిక్ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కేసీఆర్ ఏం చేసి సిద్దిపేటను అభివృద్ధి కేంద్రంగా చేసిండు. ఒక కుట్ర ఏంటంటే వరంగల్ని 6 జిల్లాలు చేయడానికి కారణం ఏంటంటే సిద్దిపేటను స్లోగా తీసుకుపోయి ఆడ ముఖ్య కేంద్రంగా చేయొచ్చు అనేది చూసిండు. ఇలా జిల్లాల విభజన చూసినట్టయితే ఉంటే అన్సైంటిఫిక్ కాదు, అభివృద్ధికి నిరోధకంగా ఉంది. ఇది ఎట్లా అంటారు? అభివృద్ధి చిన్న జిల్లాలో అభివృద్ధికి ఒక అంటే మారుపేరుగా నిలుస్తాయి. చిన్న జిల్లాలుగా అయినప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం కూడా అందులో భాగమే కదా. చిన్న రాష్ట్రాలే డెవలప్మెంట్కి అంటే ఉపయోగపడతాయి. డెవలప్మెంట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చిన్న రాష్ట్రాల్లో ఉంటుంది. అట్లనే చిన్న జిల్లాల్లో కూడా, చిన్న జిల్లాలో దానికి ఒక పారామీటర్స్ ఉండాలి. పాపులేషన్ సైజ్, తర్వాత వనరుల యొక్క లభ్యత, భూ వనరులు, నేచురల్ రిసోర్సెస్, మానవ వనరులు, ఇవి ఉండాలి. పరిపాలనకు ఒక యూనిట్గా ఉండాలి, అంటే ఒక యూనిఫార్మిటీ ఉండాలి. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇండియాలో పార్లమెంట్ సీట్లు ఇలా 553 ఉన్నాయి. అయితే 553 జిల్లాలు అంటే ఒక పార్లమెంట్ సీట్ అనేదాన్ని ఒక పార్లమెంట్ మెంబర్ దాని అభివృద్ధి మోడల్ ఆ ఏరియాకు కొంత ఆయన ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే అంటే ఆయన పరిధిని ఆయన కూడా చూసుకుంటాడు. ఒక్క పార్లమెంట్ సీటు ఏరియా 4 జిల్లాల విభజించబడ్డది మన తెలంగాణ ఇప్పుడు చేసినాక. ఎగ్జాంపుల్ ఏంటంటే వరంగల్ పార్లమెంట్ సీటు, వరంగల్ కలెక్టర్, హనుమకొండ కలెక్టర్, భూపాలపల్లి కలెక్టర్, జనగామ కలెక్టర్, కొన్ని మహబాద్ కలెక్టర్ తోటి కూడా ఉన్నాయి. 5 కలెక్టర్లతోటి కోఆర్డినేషన్ అనేది ఎంపీకి అది సాధ్యం కానటువంటిది. ఎంపీ తన పరిధిని డెవలప్మెంట్ చేయాలి, తన ఏరియాను అభివృద్ధి చేయాలని ఒక మోడల్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అట్లనే ఒక అసెంబ్లీ అభివృద్ధికి అంటే యూనిట్గా ఉండాలంటే ఒక ఎంపీ అనే వాళ్ళకి వచ్చే ఫండ్స్ అనేది చాలా పరిమితమైనవి. వాళ్ళు ప్లాన్ చేసినా వాళ్ళు ఏమైనా చేసే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అటే ఉండాలి. అని కాకుండా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉండి ఒక జిల్లా కలెక్టర్ ద్వారా జరిగే పరిపాలన వల్ల ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులు జిల్లాల వారీగా ఇచ్చింది అనుకోండి, బ్యాక్వర్డ్ ఏరియా, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని అంటే అది ఒక ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే ఆదిలాబాద్కు మొత్తం కవర్ చేస్తారు, మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ కవర్ చేస్తారు. ఇట్లా వరంగల్లో కూడా ఆదివాసీ ఏరియాను మన ఏదైతే వివిధ ఏరియాస్ ఉంటే అట్లా కవర్ చేయటం. కానీ ఏదో ఒకటి అనుసంధానం చేయడానికైతే ఎంపీ ఇంపార్టెంటే, అనుసంధానం చేయడానికి ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంటే. వాళ్ళే కీలకమైన డెసిషన్ మేకర్స్ కదా. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఏరియా అనేది 3 జిల్లాలో ఉన్నది మన వరంగల్ జిల్లాలో, హనుమకొండ జిల్లాలో. ఇది మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో జనగాము పాలకుర్తి కాన్స్టిట్యున్సీ కొంత భాగం జనగాములు ఉన్నది, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ కొంత భాగం ఏమో వరంగల్లో ఉన్నది, కొంత భాగం మహబాద్లు ఉన్నది. ఈ 3 జిల్లాలతోటి ఒక ఎమ్మెల్యే ఎలా కోఆర్డినేట్ చేయగలుగుతారు? అది చాలా ఇబ్బందికరమైనటువంటిది. అదే కాకుండా ఒక కాన్స్టిట్యున్సీ మండలాలు కూడా కొన్ని పక్క జిల్లాలో కొన్ని ఉన్నాయి, ఈ జిల్లాలో కొన్ని ఉండడు. ఇవన్నీ ప్రాబ్లమాటిక్ ఉంది. కొన్ని దిక్కులైతే 5 గ్రామాలకు ఒక మండలం, ఒక దిక్కున 15-16 గ్రామాలకు ఒక మండలం, ఇట్లా ఉన్నాయి. జిల్లాలు కూడా 3 లక్షల జనాభా ఉన్నాయి,
20 లక్షల జనాభా ఉన్నాయి. ఉమ్, ఇట్లా ఇది చాలా అది ఈవెన్నెస్ ఒక యూనిఫార్మిటీ అనేది ఉండాలి కదా. రేంజ్ ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ 8 లక్షల నుంచి 15 లక్షల మధ్యన ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆదివాసీ ఏరియాస్ ఉన్నాయి, ములుగును మన ఈ భూపాలపల్లి భూపాలపల్లి. లేదా మహిబాద్లో కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ కలిపి ఒక జిల్లా చేస్తే అది ఆదివాసీల ఏరియా అవుతుంది. ఇట్లా ఏదో ఒకటి అంటే ఒక జిల్లాలో అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఉండాలి, కానీ ఒక ఆదివాసి అని ఇంకొక వర్గం అని అంటే ఏరియా స్పెసిఫిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఉన్నాయి ఆ జాతుల కోసం. ఏంటంటే ఇప్పుడు ఆదివాసీ ఏరియాలో వేరే వాళ్ళని తీసుకుపోయి పెత్తనమిస్తే వాళ్ళు వివక్షతకు గురైతే అనేటువంటి బాధలు ఉన్నాయి. కాబట్టి కొన్ని అటువంటి స్పెసిఫిక్ కాకుండా కొన్ని అట్లా చేయొచ్చు. అయితే వరంగల్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. వరంగల్కు ఒక చరిత్ర ఉంది, ఒక ఆర్థిక చరిత్ర కూడా ఉంది దీనికి. ఏది ఒక పెద్ద ఇండస్ట్రీ 14,500 మంది పనిచేసినటువంటి అజంజాయి మిల్లు ఉన్నది. తోల పరిశ్రమకు ప్రసిద్ధి ఉండేది ఇక్కడ. బీడీ పరిశ్రమ కూడా చాలా ప్రధానంగా ఉండేది. అయితే ఒక రకంగా ఆర్ఈసీ వచ్చింది, యూనివర్సిటీ ఉన్నది, ఆ మానవ వనరుల అభివృద్ధి సంస్థలు ఇక్కడ ఉన్నాయి, అన్ని రకాల అభివృద్ధి అయింది. దీన్ని ఏం చేయాలంటే ఒక రాజధాని నగరం ఎట్లయితే ఎదుగుతున్నదో అదే విధంగా వరంగల్ నగరాన్ని కూడా అట్లా డెవలప్ చేయాలి. సెటిలైట్ సెంటర్స్ ఇవి, అంటే అభివృద్ధి చోదక కేంద్రాలు ఇవి. అంటే ఇవి మిగిలిన 4-5 జిల్లాలను కవర్ చేసి అక్కడి నుంచి కూడా మీకు వెనకట ఎంజిఎంకు 4 జిల్లాల నుంచి పేషెంట్స్ వచ్చేది. మన జైలుకు దాదాపు 5-6 జిల్లాల నుంచి వాళ్ళు ఖైదీలు వచ్చేది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్ర జిల్లాలకు విస్తరించి ఉన్నాయి అవి. అట్లా ఉంటే ఏమైందంటే ఒక మహానగరంగా ఎదగడానికి అది అవకాశం ఉంటుంది. కేవలం పేరు పెట్టుకుంటేనే మహానగరం కాదు కదా, దానికి కావలసినటువంటి పొటెన్షియల్ ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది చాలా దురదృష్టం. ఇలా హన్మకొండ జిల్లా ఉన్నది, దీనికి ఏరియా లేదుగా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడానికి వీలే లేదు. ఆ వరంగల్కు విద్యా సంస్థలు లేవు ఇట్లా. కాబట్టి వరంగల్ అంతా ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కింద పోయింది, ఇండస్ట్రియల్ జిల్లా అవుతుంది అది, లేదా వ్యాపార జిల్లా అయిపోతుంది. ఇదేమో కేవలం ఎడ్యుకేషనల్ హబ్గా మిగిలిపోయింది. ఒకటి ఏంటంటే కాంప్లిమెంటరీ ఉండాలి. ఇప్పుడు ₹1కి రెండు ఇటు సైడ్ ఎడ్స్ ఉన్నట్టుగానే మనం ఒక రకంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని విభాగాలు కలిసి ఉంటేనే అది ఎదుగుతుంది. కాబట్టి వరంగల్ హన్మకొండ అనేది ఒకదానికి ఒకటి పూరకాలు, ఇవి ఎక్స్క్లూజివ్ కాదు, ఇవి దీన్ని విడదీసేయాల్సినటువంటి లేదు. చరిత్రాత్మకంగా కూడా దీనికి ఒక చరిత్ర ఉన్నది, ఒక 1400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీని అభివృద్ధి కూడా నైజాం కాలం నుంచి కూడా అభివృద్ధి ఉన్నది. ఎన్నో కట్టడాలు నైజాం కూడా కట్టండి. ఇక్కడ ఉన్న కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అక్కడి నుంచి పోతే ఇక్కడి నుంచి అందాక మన మల్టీపర్పస్ దానికి వరకు కూడా ఆయన కట్టిన కట్టడాలే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మన టౌన్ హాల్ ఆయన కట్టించింది కదా కలెక్టర్ కూడా. అట్లనే కొన్ని చాలా బిల్డింగ్స్ అన్నీ అప్పుడు కట్టినాయి. కాబట్టి ఇట్లా దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక అభివృద్ధి మోడల్ ఉన్నది, జోనల్ చరిత్ర ఉన్నది దీనికి. అలాంటి దాన్ని ముక్కలు చేయడం వల్ల దానికి ఉండే అభివృద్ధి పొటెన్షియల్ అనేది దెబ్బతిన్నది. తర్వాత రాజకీయ చైతన్యంలో కూడా ఇలా ఒక జిల్లాకు ఒక ఎమ్మెల్యే, ఒక జిల్లాకు ఎమ్మెల్యే, ఏం కాంప్రహెన్షన్ ఉంటుంది దానికి? ప్రణాళిక మోడల్, ఒక దీర్ఘకాలిక మోడల్ వేయాలంటే ఏరియా ఉండాలి, దానికి కావాల్సినటువంటి వనరులన్నీ కలిసి ఉండాలి. మీరేం ప్రపోజల్ ఇస్తున్నారు మరి? హన్మకొండ వరంగల్ 2 జిల్లాలు యాజ్ ఇట్ ఈస్గా కలవాలంటున్నారా? ఇంకా మిగతా పెరిఫెరల్ ఏరియాలో జిల్లాలు కూడా దీంట్లో కలపాలంటున్నారా? ఇప్పుడు హన్మకొండకు ఇప్పుడు 6 జిల్లాలు అయింది సార్, ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాలు అయింది. అది ఎన్ని జిల్లాలుగా ఉండాలంటారు? నేను అనుకుంటా 4 జిల్లాలు అయితే సరిపోతుంది కావచ్చు. మరి పూర్తిగా వెనుక ఏదో మనం అది అసెంబ్లీ పార్లమెంటు సీట్లు 17 ఉన్నాయి కాబట్టి 17 చేయడం అనేది కొంచెం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇంకా విభజన జరగాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి, 12 ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసి పెట్టవచ్చు, లేకపోతే 4 పెట్టుకున్నా ఏం లేదు. 4/12. కానీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క జిల్లా పెట్టడం, 3కు ఇంకో 3, ఓ దాంట్లో 3, ఓ దాంట్లో 2, ఓ దాంట్లో 1, ఇట్లా అని వెనక కానీ ఉండడం కరెక్ట్ కాదు అది. కాబట్టి వరంగల్ను 4 జిల్లాలు చేస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే కనీసం మినిమం ఏంటంటే వరంగల్ హన్మకొండ కలిస్తే మిగిలిన వాటిని మనం ఇది గుంజుకపోతుంది. ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇది మిగిలిన జిల్లాలను కూడా దాన్ని అభివృద్ధికి ఆకర్షించబడి అవి కూడా అభివృద్ధి అయితే అక్కడి ప్రాంత ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు హన్మకొండ వరంగల్ ప్రజలకు సంబంధించిన దాంట్లో ఇండస్ట్రియల్ కానీ అంటే ఏదైనా అంటే ఎడ్యుకేషనల్ సంబంధించిన అడ్మిషన్స్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ వస్తాయా సార్? వచ్చినాయి. ఇప్పుడు
ఇప్పుడు నవోదయ స్కూల్ అడ్మిషన్ ఉన్నది, అది ఎంతమంది నవోదయ స్కూల్ వరంగల్ ఉన్నది, ఆ, హనుమకొండ అప్లై చేస్తే దానికి ఎలిజిబుల్ కాదు, ములుగులు అప్లై చేస్తే ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే రిసీవ్ చేసుకుంటలేదు అది. ఉమ్, అదే ఆటోమేటిక్. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ అది లింకేజ్ పోలే అవి ఉమ్మడి జిల్లా లెక్కనే ఉన్నది ఇది. ఓహో. కేంద్రం యొక్క వ్యవస్థలో ఇది ఉమ్మడి జిల్లా లెక్కనే ఉన్నది. ఉమ్, కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఇప్పుడు కొద్దిగా ఇంకా కాంగ్రెస్ వచ్చినాక కొంచెం ఆశ నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎయిర్పోర్టు ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు ఆకర్షించబడుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ని కానీ అభివృద్ధి కానీ అది పెట్టడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఉమ్, లేక రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏదో వ్యాపారాలు పెరుగుతాయి కావచ్చు, లేక అటు వ్యాపార సంస్థలు కూడా ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ హోప్స్ తోటి. కాబట్టి ఈ ఆ ఎయిర్పోర్ట్ ద్వారా కొంత డెవలప్మెంట్, ఇంకోటి కేంద్రం నుంచి వచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ద్వారా కూడా కొంత డెవలప్మెంట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల రూపాయలు నిజంగానే అమలు చేసినట్టయితే ఉంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా వస్తుంది. అప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గుతాయి, తర్వాత రకరకాల వ్యాధులు వచ్చేటువంటి వాతావరణం కూడా తగ్గిపోతుంది, మంచి వర్కబుల్ కండిషన్స్ ఉంటాయి. వరంగల్ చుట్టూ కూడా ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత వివిధ జంక్షన్లను డెవలప్ చేసినట్టయితే ఉంటే ఇది ఒక నగరంగా ఎదగడానికి, కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి, విద్యా సంస్థలు ఏర్పడడానికి, ఈ అన్నిటికీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ లీడర్షిప్ అయితే ఆ ఆలోచనలో ఒక సమిష్టిగా పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అది ఆచరణ రూపంలో ఎట్లుంటుందో కానీ ఇప్పటికే మీకున్న సమాచారం మేరకు మరి ఎప్పుడు వరంగల్ హనుమకొండ జిల్లాలు కలవడం కానీ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అంటే పునర్విభజన ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? అంటే దీనికి ఒకటి ఏంటంటే ఈ సెన్సెస్ ఏదో స్టార్ట్ అయినట్టు కదా, సెన్సెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఫిబ్రవరిలో సెన్సెస్. ఇది రీఆర్గనైజేషన్ ఎమ్మెల్యేలది ఎంపీలది కూడా చేసినప్పుడు ఇది అవుతుందని అనుకుంటాను. దానికి ఎందుకంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా ఒక ఎంపీ ఏరియా ఒక జిల్లా అయినప్పుడు ఆ ఎంపీ ఒక జిల్లాలో 4వ 3వ మరి ఎంపీ ఒక ఏరియా ఒక జిల్లా అయితే మన ఉమ్మడి వరంగల్ జిల్లా రెండే కావాలి. ఎంపీలు కూడా పెరుగుతున్నాయి కదా మనకు, 23, 24 అవుతాయి. కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక ఎంపీ సీటు కూడా పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రజలకు అభివృద్ధి వచ్చినప్పుడు ఈ జిల్లా కావాలి ఆ జిల్లా, అభివృద్ధి లేకపోవడం వల్లనే జిల్లాలు కావాలని అడిగినారు. నిజంగానే అభివృద్ధి జరుగుతుంటే ఒక కలెక్టర్ తోటి అభివృద్ధి జరగదు కదా. మనకు ఇవాళ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిజిటల్లో ఇక్కడ ఉండి ఢిల్లీలో ఉన్న దానికి అప్లై చేస్తాను మనం, ఇక్కడ ఉండి అమెరికాకు కూడా అప్లై చేస్తూనే ఉన్నాం, ఎగ్జామ్ రాస్తాను. కాబట్టి వెనకటి ఉన్నట్టుగా డిస్టెన్స్ అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి 6 జిల్లాలు 3 జిల్లాలు అయినా పెద్ద ఫరకేం పడదు. సరే ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు కాబట్టి వాళ్ళకు ఉన్న ఆశలు కావచ్చు, ఆకాంక్షలు కావచ్చు, ఇది వస్తే మాకు ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉన్నప్పుడు అందరిని అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే కొంత దాన్ని మెరుగైన పద్ధతుల్లో మార్చాలి. దాన్ని మార్చడం కోసమే కానీ తగ్గించడమా లేకపోతే పెంచడం అనేటువంటి లక్ష్యం కాదు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది నాకు కూడా అనిపించింది. ఏంటంటే వాళ్ళ లోపల ఏంటంటే ఎక్కడెక్కడైతే మనకు అభివృద్ధికి ఆటంకాలు ఉన్నాయి వాటిని తొలగించి మళ్ళీ సవరణ చేసినట్టయితే ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎక్కడెక్కడో ఒక మండలం నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి పోవాల్సి వస్తుంది, ఒక జిల్లాది ఇటువంటి మిక్స్ కావడం వల్ల. ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాలు ఇటు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ తోటి అనుసంధానం చేయాలి. ఈ మండల ఎంఆర్ఓలు ఎండిఓలు, ఆ మండల ఎంఓలు, ఇవి మొత్తం ఈ 4 జిల్లాల ఎండిఓలు అక్కడ కలవాల్సి వస్తుంది, ఎంఆర్ఓలు కలవాల్సి. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక కలెక్టర్ కింద ఒక 4 జిల్లాలు ఉన్నప్పుడు 4 జిల్లాల ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళు కలిసి పనిచేయచ్చు. కానీ ఒకే మండల ఆఫీసర్ పోయి ఈ జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలి, ఆ జిల్లా ఇటువంటి సమస్యలు తగ్గించి జిల్లాలను 33 కాకుండా మహారాష్ట్రలో కూడా చూసిన మనం 36 జిల్లాలే ఉన్నాయి. మొత్తము రాష్ట్రంలో ఉన్న ఈ 33 జిల్లాలు కాకుండా మొత్తం ఎన్ని జిల్లాలు అయితే బాగుంటుందని మీ ఆలోచన? ఇలా మనకైతే చాలా చిన్న జిల్లాలు 3-4 ఉన్నాయి. సరే పేర్లు చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమైంది, వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు అక్కడ ప్రజలు. ఎందుకంటే ఒక అపోహలో ఉన్నారు ప్రజలు, ఏదో జిల్లా వస్తే బాగుపడుతుంది అంటే జిల్లా వస్తే బాగుపడడం కాదు, మన పైసలన్నీ పోయినాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎత్తుకపోయింది, కథ అయిపోయింది. కాబట్టి నేను అనుకుంటా ఇంకో 4-5-6 జిల్లాలు తగ్గిస్తే రాష్ట్రంలో ఈ నా దృష్టిలో 5 వరకు ఉన్నది. ఇప్పుడు 5 జిల్లాలు తగ్గించేసి 27-28 ఉంటే అది సరిపోతుంది. ఇవన్నీ కరెక్షన్ కావాలన్నా కాకుంటే మరి ప్రజలను నచ్చ చెప్పాలి, అభివృద్ధి మోడల్ని మేము తీసుకొస్తామని ఒట్టిగానే ఏదో
చీప్ పొలిటికల్ గెయిన్స్ కోసం కాకుండా అభివృద్ధి యొక్క పథకాన్ని అమలు చేయడానికి అనుకూలమైన దాన్ని ఒక చర్చ పెట్టాలి. ఎప్పుడైనా ప్రజల్లో చర్చ పెట్టినప్పుడు అపోహలు తొలగిపోతాయి. ఏ చర్చ పెట్టకుండా అకస్మాత్తుగా వాళ్ళకి నోట్లో మన మైండ్లోకి ఏది వస్తే అది ఆనందం చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేసీఆర్ గారు కూడా చర్చ పెట్టి ప్రతి జిల్లాలో చర్చలు పెట్టి మీకు ఇట్లయితే అని ఎక్స్పర్ట్స్ ముందర పెట్టి మాట్లాడిస్తే ఈ ప్రాబ్లమ్స్ రాకపోవు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తానని చెప్పడం, అందులో కూడా కమిటీ మెంబర్లను కూడా అనుభవం ఉన్నటువంటి పరిపాలనా అధికారులను చీఫ్ సెక్రటరీగా పనిచేయ మాధవరావును ఉన్నాడు అనుకోండి, మాధవరావు లాంటి వాళ్ళని పెట్టాలి ఒకరిని. ఇంత పెద్ద జిల్లాను ఆయన చాలా అద్భుతంగా పరిపాలన చేసిండు. అటువంటి వాళ్ళను, జడ్జిలను, తర్వాత ప్లాన్ వచ్చినటువంటి వాళ్ళను, జేఎన్టీయూలో మంచి చేసిన వాళ్ళను, ఆర్ఈసీలో పనిచేసిన వాళ్ళని, ఎక్స్పర్ట్స్ని పెట్టి దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ పారామీటర్స్ని బట్టి చేస్తే 5-6 నెలల్లో మంచి డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ఇక్కడ ఏంటంటే అపోజిషన్ వాళ్ళు కూడా అపోజిషన్ కోసం మాట్లాడకుండా అభివృద్ధిని అనేది దీర్ఘకాలికంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అభివృద్ధి దేవాలనేటువంటి కాంక్ష వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కూడా మీనవేషాలు పెట్టుకొని ఏదో వాళ్ళు చేసిన దాన్ని మేము జడగొడతాను, లేదా మేమే దీన్ని బాగు చేస్తాను, వాళ్ళు జడగొట్టిరనే లక్ష్యం పెట్టుకోకుండా ఇది ప్రజల పక్షాన దీన్ని ఆలోచించి నిర్ణయం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.